నమస్తే. సర్పంచ్ పదవికి వేలంపాట, ప్రాణాలు తీస్తున్న సైలో బంకర్, ఖమ్మంలో పోటెత్తిన ఎర్ర బంగారం, గూడూరులో కొత్త బస్సులు, వేసవి ప్రారంభంలోనే తాగునీటి కష్టాలు. మరిన్ని వార్తలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. తిరుపతి జిల్లా గూడూరు ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన నూతన బస్సులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ సన్నారెడ్డి సురేష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ప్రధాని మోదీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడుస్తోందన్నారు ఎమ్మెల్యే. గూడూరు డిపో నుంచి మొత్తం 7,80,00,000 విలువ చేసే 13 బస్సులను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. గూడూరు రైల్వే స్టేషన్ నుంచి తిరుమలకు వెళ్లే బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ఆర్టీసీ చైర్మన్ కు పాసం సునీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం మన ప్రధానమంత్రి మోడీ గారు అన్నమాట. ఎవరు మర్చిపోకూడదు. ఎందువల్లంటే ఈరోజు గవర్నమెంట్ పైన బీజేపీ లేకపోతే మన రాష్ట్ర పరిస్థితి అధోగతి. ఈరోజు కేవలం మోడీ గారి దయ వల్ల ఈరోజు ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు, కొత్త చెరువు మండలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను రైతులకు పంపిణీ చేశారు ఎమ్మెల్యే సింధూర. అంతకుముందు కొత్త చెరువులో విద్యుత్ శాఖ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. రైతులకు ఉపయోగపడే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకువెళ్తామని ఆమె తెలిపారు. కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎర్ర చెరువులో స్థానిక ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చేప పిల్లలను వదిలారు. మత్స్యకారులు, పేద బడుగు బలహీన వర్గాల జీవనాభివృద్ధి కోసం చెరువులో 1,00,000 చేప పిల్లలను వదలడం జరుగుతుందని ఆయన తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులను నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. మైదుకూరును అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో తీసుకువెళ్తామని ఎమ్మెల్యే చెప్పారు. పెన్నా, కుందు, తెలుగు గంగ, కేసీ కెనాల్ వంటి నీటి వనరులు ఉండటంతో ఇక్కడ పుష్కలంగా పంటలు పండుతాయన్నారు పుట్టా సుధాకర్. ఒంగోలులో ఎద్దుల బల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. రంగస్వామి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన పోటీలను ఎమ్మెల్యే బీబీ జయనాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. తర్వాత రంగస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులంతా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఎడ్ల పోటీలు ఏర్పాటు చేసినట్లు జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. ముఖ్యంగా రైతు సోదరులందరూ ఆనందంగా ఉండాలి. సంవత్సరం పాటు రంగస్వామి రథోత్సవం ద్వారా ఆ స్వామి యొక్క దీవెనలు మన ఎమ్మెగనూరు నియోజకవర్గం మీద, రైతు సోదరుల మీద, ప్రతి ఒక్కరి మీద కూడా సకాలంలో వర్షాలు కురిపించి అదే రకంగా ప్రతి ఒక్క కుటుంబంలో సుఖ సంతోషాలు నింపే విధంగా ఆ స్వామి వారి అనుగ్రహం ఉండాలని, గ్రామాల సుభిక్షంగా ఉండాలి. ముఖ్యంగా రైతు సోదరులందరూ ఆనందంగా ఉండాలి. సంవత్సరం పాటు రంగస్వామి రథోత్సవం ద్వారా ఆ స్వామి. వేసవి మొదలు కాకముందే నీళ్ల కష్టాలు మొదలయ్యాయి. అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో ఖాళీ బిందెలతో ఎంపీడీఓ ఆఫీసు ఎదుట మహిళలు ఆందోళన దిగారు. తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎంపీడీఓ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన నిర్మించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామస్తులు సింగరేణి సైలో బంకర్ వద్ద ఆందోళన చేపట్టారు. సైలో బంకర్ నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ప్లకార్డులు ప్రదర్శించారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం బంకర్ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సైలో బంకర్ నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారని, ఏడాది వ్యవధిలో 20 మంది చనిపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బంకర్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఎర్ర బంగారంతో ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డు కలకలలాడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 1,00,000కు పైగా మిర్చి బస్తాలు వచ్చాయి. దీంతో మార్కెట్లో ఎటు చూసినా మిర్చి బస్తాలే కనిపిస్తున్నాయి. జెండా పాట మిర్చి క్వింటాల్ ధర 14,000గా నిర్ణయించారు. అయితే కొనుగోలుదారులు మాత్రం క్వింటాల్ మిర్చి 10,000కు కొనుగోలు చేశారు. మార్కెట్కు అధికంగా మిర్చి బస్తాలు రావడంతో వ్యాపారులంతా సిండికేట్గా తయారయ్యారని రైతులు ఆరోపించారు. మిర్చి ధర తగ్గించి కొనుగోలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో టీచర్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. ఇవాళ చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు
స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. ఎక్కువగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 60 మంది నామినేషన్లు వేశారు. ఈ నెల 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఇవాళ 3 గంటలకు నామినేషన్ల గడువు ముగిసింది. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుండగా ఈ నెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకంటూ ఆయన ప్రశ్నించారు. గజ్వేల్ ప్రజలను పట్టించుకోకుండా ఫామ్ హౌస్ లో సేద తీరుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని మహేష్ మండిపడ్డారు. ఇద్దరు మంత్రులను కూడా చాతకానితనంతో బడ్జెట్లో ₹1 మన రాష్ట్రానికి పెట్టిన పాపాన వల్ల తెచ్చిన ధైర్యం లేకుండా పోయింది. మీకు ఇవాళ మళ్ళీ మతం పేరటనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను విజ్ఞుల గ్రాడ్యుయేట్స్కి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది కులం మతం కాదు. సమర్థవంతంగా పనిచేసే నాయకులను ఎన్నుకోవాలి. సమర్థవంతంగా పనిచేసే పార్టీకి చెందిన నాయకులు ఎన్నుకోవాల్సినటువంటి సమయం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఇంకా నోటిఫికేషన్ వెలువడకుండానే సర్పంచ్ పదవుల కోసం పోటీ ప్రారంభమైంది. జోగులాంబ గద్వాల జిల్లా మామపాడు మండలం గోకులపాడు గ్రామంలో సర్పంచ్ పదవి కోసం వేలంపాట నిర్వహించారు గ్రామస్తులు. భీమరాజు అనే వ్యక్తి ఏకంగా 27,60,000కు వేలం పాట పాడి సర్పంచ్ పదవి దక్కించుకున్నారు. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు గ్రామస్తులు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఆర్మూర్లోని నవనాథ సిద్ధేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్ధుల గుట్ట శివయ్య ఆశీర్వాదం తీసుకున్నారు. మాక్లూర్ మండలంలోని అపురూప వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. అంకాపూర్లోని లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భారతదేశం టెంపుల్స్ టూరిజంలో ముందు ఉందని, రోజురోజుకు దేవాలయాలకు వెళ్లే భక్తులు ఎక్కువయ్యారని ఇంద్రసేనారెడ్డి తెలిపారు. భారతదేశం టెంపుల్ టూరిజంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభాని ఆకర్షించేటువంటి దేశం. కాబట్టి టెంపుల్ టూరిజాన్ని ఇంకా డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది చాలా మంచి ప్లేసు. ఇంత లోపలికి దీన్ని విశ్వసించి వచ్చేటువంటి భక్తులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఆ దృష్ట్యా నేను ఈరోజు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సౌందర్య రంగరాజన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ ఆలయంలో సేవలు అందిస్తున్నారని, ఆయన దాడి జరగడం హేయమైన చర్యగా కేటీఆర్ పేర్కొన్నారు. ఇది ఎవరు చేసినా, ఏ ఎజెండాతో చేసినా ఉపేక్షించకూడదన్నారు. దైవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్ కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు కేటీఆర్. ఈ దాడికి పాల్పడ్డ వారు ఏ ముసుగులో ఉన్నా వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అధోగతి పాలయ్యాయని కేటీఆర్ విమర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు, సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి. జగిత్యాల జిల్లా కొండగట్టులో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. కొండగట్టు అభివృద్ధికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందని ఆమె చెప్పారు. రాజకీయాలకు అతీతంగా కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం నుంచి కొండగట్టు అభివృద్ధికి నిధులు తేవాలని ఆమె సూచించారు. కొండగట్టు అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలన్నారు. యాదాద్రి తరహాలోనే దేశంలోని ప్రముఖ ఆంజనేయ స్వామి ఆలయంగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ ప్రణాళిక చేశారని కవిత గుర్తు చేశారు. క్షేత్రం ఎప్పటికైనా అద్భుతంగా యాదాద్రిలాగా విలసిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా సంకల్పంతో పనిచేసినాం. దానికి సంబంధించి స్వామివారి రెవెన్యూ రికార్డులు అన్ని కూడా చేసి ఒక 350 ఎకరాల జాగాను కూడా మొత్తం సిద్ధం చేసి 1000 కోట్లతో కేసీఆర్ గారు ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది.
దానికి సంబంధించి మీ అందరికీ తెలుసు ఇప్పటికే 10 ఏళ్లలో శాశ్వతంగా అనేక కార్యక్రమాలు పరిష్కారం చేసుకుంటూ కొండగట్టును ఒక స్థాయికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా సంకల్పంతో మంచి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని కూడా నిర్మాణం చేసుకుంటూ దేశవ్యాప్తంగా హనుమంతుడి భక్తులు ఎక్కడున్నా కూడా కొండగట్టుకు వచ్చేంత పెద్ద ఎత్తున ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలపై పునర్విచారణకు ఆదేశించింది చంద్రబాబు సర్కార్. ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు రెవెన్యూ శాఖ సర్వే చేయనుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సీసీఎల్జే ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఎంతమంది ఇళ్లు కట్టుకున్నారు, ఎవరికి పట్టాలున్నాయి, గతంలో భూమి ఉన్నవారు ఎవరు, ఒక్కో ఇంట్లో ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఉన్నాయి అనే యాంగిల్లో సర్వే చేయనున్నారు రెవెన్యూ అధికారులు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలాలు అర్హులైన వారికి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో అనర్హులను గుర్తించేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. సర్వే రిపోర్ట్ ఈ నెల 15లోగా ప్రభుత్వానికి అందనుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ నేతలు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. పోచారంకు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కల్లుగీత కార్మికులకు రిజర్వ్ చేసిన మద్యం దుకాణాలకు పెద్దగా స్పందన రాలేదు. మొత్తం 9 షాపులకు గాను 59 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. పుట్టపర్తిలోని శిల్పారామంలో కలెక్టర్ చేతన ఆధ్వర్యంలో అధికారులు లాటరీ ద్వారా షాపులు కేటాయించారు. ధర్మవరం, పెనుకొండ నియోజకవర్గాల నుంచి కేవలం ఒక్కొక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది. దీంతో అధికారులు వారికే షాపులను కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులకు పారదర్శకంగా లాటరీ ప్రక్రియ ద్వారా దుకాణాలను కేటాయించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో సత్య 46వ షోరూం ప్రారంభమైంది. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఏర్పాటైన షోరూంను సత్య జనరల్ మేనేజర్ సింథిల్ కుమార్ ప్రారంభించారు. మార్కెట్లో ఎక్కడా లేని విధంగా తక్కువ ధరకే ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపారు షోరూం నిర్వాహకులు. 0 డౌన్ పేమెంట్తో వివిధ రకాల ఎలక్ట్రానిక్ గృహ ఉపకరణాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి కొనుగోలుపై ప్రత్యేక గిఫ్ట్ ఫ్రీగా ఇస్తున్నామని చెప్పారు. ఏపీ, తమిళనాడులో కలిపి 300కు పైగా షోరూంలను ఏర్పాటు చేశామన్నారు. సత్యలో కొనుగోలు చేసిన ప్రతి వస్తువు మీద గిఫ్ట్తో పాటు చుట్టుపక్కల 40 గ్రామాలకు ఫాస్ట్ డెలివరీ సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ గణేష్, ఏజీఎం గోపి, డీజీఎం సురేష్ తదితరులు పాల్గొన్నారు. .5 స్టార్ కొన్న ఏసీ కొన్న వాళ్ళందరికీ 124 ఇంచెస్ టీవీ ఫ్రీగా ఇస్తున్నాము. 1.5 3 స్టార్ కొన్న వాళ్ళందరికీ కూడా ఫ్యాన్ ఉచితంగా ఇస్తున్నాము. దాంతోపాటు ప్రతి కొనుగోలుపై మనకి ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ ఆఫర్ను అందరూ వినియోగించుకొని సత్యాది షోరూమ్ విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. తర్వాత ఇక్కడ మనకి ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు ఇంతకుముందు దేవరాపల్లి ప్రజలు రాజమండ్రి దాకా వెళ్ళవలసిన అవసరం వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడే వాళ్ళు రాజమండ్రి దాకా ట్రావెల్ చేయకుండా ఇక్కడే ప్రతి ఒక్కటి దొరుకుతుంది. చిన్న మిక్సీ నుంచి ఏసీ వరకు, సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ల వరకు, టాప్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ వరకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది. కస్టమర్ కానీ ఇక్కడ రిసీవింగ్ కానీ కస్టమర్ రావటం, పర్చేజ్ చేయటం చాలా బాగా మాకు నచ్చింది. అండ్ కస్టమర్ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాము. దేవరపల్లిలో మనం ఎన్నో ఆఫర్స్ పెట్టి ఉన్నాము. అనంతపురం జిల్లా గుత్తిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు కాసుల కోసం కకృతిపడ్డారు. పురిటి నొప్పులతో వచ్చిన మహిళకు ట్రీట్మెంట్ చేయకుండా నిలిపివేశారు. ఆరోగ్యశ్రీలో వైద్యం చేస్తామని చెప్పిన సిబ్బంది ముందుగా 12,000 కట్టించుకున్నారు. ఇదేంటని ఆసుపత్రి సిబ్బందిపై ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్కు ఫిర్యాదు చేయడంతో తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సోదాల్లో సరైన పత్రాలు లేని 82 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, కారును స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. నేరాల నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్ చేపట్టామని పోలీసులు తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజల అవగాహన కలిగి ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్ లింకులపై స్పందించవద్దన్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కొరడా జులిపించారు ఆర్టీఏ అధికారులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేశారు. రాష్ట్రంలో పెర్మిట్ లేకుండా ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్న 4 ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు. వైఐఎస్ ట్రావెల్స్, ఎస్ఆర్ ట్రావెల్స్, ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్, విజయానంద ట్రావెల్స్ బస్సులు అనుమతులు, పత్రాలను చెక్ చేసి సీజింగ్ యార్డుకు తరలించారు.
వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తే చర్యలు తీసుకుంటామంటూ తెలిపారు ఆర్టీఏ అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్డ్ టు 10 TV.